నమస్తే అండి. నేను మీ రామకృష్ణ నిహాన్ యాస్ట్రో న్యూమరాలజిస్ట్‌ని. అందరూ ఎలా ఉన్నారు? నేను వరంగల్ మహానగరంలో, వరంగల్ జిల్లాలో శనికి సంబంధించినటువంటి దేవాలయాన్ని నిర్మించబోతున్నాను. ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉందండి. ప్రతి ఒక్క శని దేవాలయంలలో గనుక మనం గమనించినట్టయితే, మనం శని సింగనాపూర్‌కి వెళ్ళినా కూడా ఓపెన్ ప్లేస్‌లో మనకు శనికి మనం ఈ యొక్క అభిషేకం జరిపించడానికి నల్ల నువ్వుల నూనెను యూజ్ చేస్తారు. ఇక్కడేంటంటే నల్ల నువ్వుల నూనెతో అభిషేకం జరిపించినా కూడా ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే, అష్టముఖాలు కలిగినటువంటి హోమగుండం అనేది కూడా ఏర్పాటు చేస్తాం. 8 ముఖాలు. ఈ 8 ముఖాలు కలిగినటువంటి హోమగుండంలో మనం శనికి తప్పకుండా హోమగుండం ద్వారా శనికి సమర్పిస్తాం. ఏంటంటే ఒక ఫీటు నల్ల వస్త్రాన్ని తీసుకొని తెల్ల ఆవాలు, నల్ల నువ్వులు మూట కట్టుకోసి నల్ల నువ్వుల నూనెలో దాన్ని ముంచి శనీశ్వరుని హోమగుండంలో వేస్తాం. మీరు శనీశ్వరుని దర్శించాలన్నా కూడా ఈ ఆలయంలో 8 గుమ్మాలుంటాయి. ఆ గుమ్మాల ద్వారానే మనం శనీశ్వరుని దర్శించుకోవాల్సి ఉంటుంది. కొన్ని వందల కొద్ది హోమగుండాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఏళ్నాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శనితో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు దయచేసి ఈ యొక్క శని దేవాలయ నిర్మాణానికి మీరు కూడా దాతలుగా సహకరించండి. మీకు తోచిన సహాయ సహకారాలు సమర్పించండి. నేను గూగుల్ పే అండ్ ఫోన్‌పే నంబర్‌లోనూ నేను ఇస్తున్నాను. మీరు ఫోన్‌పే కానీ, గూగుల్ పే కానీ నంబర్‌లలో రామకృష్ణ అనేది కూడా మీకు వస్తుంది. మీరు వాటి నంబర్‌లకు మాత్రమే మీరు ఫోన్‌పే కానీ, గూగుల్ పే ఇవ్వండి. మీరు శనీశ్వరునికి ఇచ్చేటువంటి ప్రతి పైసాకు లెక్క ఉంటదండి. ఎందుకంటే మనం ఏదో అనవసరంగా మనం తీసుకుంటే అది పనిచేయదండి. గుర్తుపెట్టుకోండి. చాలామంది అపోహ అలా ఉంటుంది. శని ఎప్పుడైనా కూడా శని ప్రభావాన్ని చూపెడతాడండి ఖచ్చితంగా. అందుకే మీ శని ప్రభావాన్ని మీరు చేసే దాతలు సహాయం చేయొచ్చండి మీరు. మీకున్నటువంటి కర్మలు కూడా తొలగిపోతాయి శనీశ్వరుని అనుగ్రహం. శనీశ్వరుని విగ్రహాన్ని కూడా నేను అద్భుతంగా చెక్కిస్తున్నాను. శని విగ్రహానికి కూడా ఎవరైనా దాతలు ఉంటే ముందుకు రండి. తప్పకుండా ఆ శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా ఈ దేవాలయం పూర్తయిన తర్వాత కూడా మీకు ప్రతీదీ ఉచితంగానే ఉంటుందండి. ఎక్కడ కూడా ఒక్క పైసా కూడా మేము తీసుకోవడం జరగదు. ఇది లోక కళ్యాణార్థం కోసమే. ప్రతి ఒక్కరూ బాగుపడాలి, మంచి జరగాలనే ఒక ఉద్దేశంతోనే ఈ శని హోమగుండాలు, ఈ శని దేవాలయాన్ని కూడా నిర్మిస్తున్నాను. కాబట్టి ఎవరైనా దాతలు ఉంటే ముందుకు రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.